హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం వచ్చేసి ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. మనం ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఈట్వల్ రోడ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇటు వెళ్తేనేమో కరెక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు అయితే వెళ్తాం. అలానే మనం ఇటు చూసుకుంటేనేమో అమృత యూనివర్సిటీ వైపు అయితే వెళ్తాం అనమాట. చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు అమృత యూనివర్సిటీ కూడా చూపించమని చెప్పి. అక్కడ సైడు డక్కులకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఈ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ అమరావతిలో జరిగే పనులన్నీ ఈరోజు అయితే మీకు చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి అమృత యూనివర్సిటీ వైపు అయితే వెళ్తున్నాం. మీరు ఇదంతా సైడ్ చూసుకుంటే మొత్తం క్లియర్ అయితే చేసుకున్నారండి. మొత్తం ఇవన్నీ క్లియర్ అయితే చేసుకొని ఈ సైడ్కి సంబంధించి డక్స్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నారు కదా. ఈ వీడియో చూపించమని చెప్పి చాలా సార్లు కామెంట్ అయితే చేస్తున్నారండి. ఇంకా చూపిద్దామని చెప్పి అయితే మనం అయితే వచ్చాం. అలానే ఇటు సైడ్ కూడా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ లైన్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఈ మొత్తం క్లియర్ అయితే చేసుకున్నారన్నమాట. మ్యాపింగ్ అయితే చేసుకొని ఈ సైడు అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ పైపు కూడా సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. మొన్న 2 రోజులు వర్షం పడడం వలన ఇలా అయితే ఉందన్నమాట. మీకు కొంచెం అటు దగ్గర కూడా వెళ్ళేది చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఇదంతా అమృత యూనివర్సిటీ అనమాట. ఇది 2 రోజుల క్రితం ఇదంతా పనులు అయితే చేశారు. ఇప్పుడు అటు సైడ్ అయితే చేస్తున్నారన్నమాట. ఇది కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చేశారు. మీరు సైడ్కి వెళ్ళిపోతే మనం వెస్ట్ బైపాస్కి అయితే వెళ్దాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ అండర్ గ్రౌండ్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. డక్స్ పనులు అనమాట. ఇదిగోండి, కాంక్రీట్ అయితే వేసి గోడలాగైతే కడుతున్నారు. ఇక్కడ వర్కర్స్కి షెడ్లు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇంకా పనులు అయితే చేయాలి. ఇక్కడ ఇటువైపు ఇది గతంలో ఆగిపోయిన అండర్ గ్రౌండ్ అనమాట. చూసారు కదా, మెటీరియల్ కూడా అయితే ఉందన్నమాట. అంతకుముందు వాడకుండా ఇక్కడైతే పడేసి ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్కి వెళ్ళే రోడ్డు అండి. ఇది వచ్చేసి ఎర్రబాలెం వెళ్ళే రోడ్డు అనమాట. ఇక చూడండి, ఈ అటు సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటా వస్తున్నారు. ఇది అంతకుముందు ఆగిపోయిన పనులు అనమాట. ఇంకా అటువైపు మొత్తం క్లియర్ అయితే చేసుకొని పనులు అయితే చేస్తున్నారు. అది వచ్చేసి ప్రజెంట్ రన్నింగ్లో అయితే ఉంది. ఇదేమో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చూసారు కదా ఎంత పెద్ద బిల్డింగు. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారండి ఈ బిల్డింగ్ కూడా. చూసారు కదా, పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఈ పనులు కూడా బిగిన్ అయితే చేస్తున్నారు.
మీకు అటు చివర వెస్ట్ బైపాస్ అయితే కనిపిస్తుంది కదా, ఎంట్రన్స్ గేట్ అనమాట అది. అటు నుంచి ఎంట్రన్స్ ఈ క్యాంపస్కి చూస్తున్నారు కదా. అమృత యూనివర్సిటీ అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా మనం అటు వెళ్ళి ఎస్ఆర్ఎం వైపు కూడా అయితే చూద్దాము. దీని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా. అటు వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం వచ్చేసి ఇప్పుడు E12 రోడ్లో అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఎర్రబాలెం టు నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్లు అండి. ఇదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఇటు అమృత యూనివర్సిటీ వైపు అయితే చూసాము. ఇప్పుడు మనం వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు అయితే చూద్దాం. ఇది మొత్తం వచ్చేసి 50 మీటర్ల వెడల్పులో అయితే ఉంటుందండి ఈ రోడ్డు మొత్తం. చూస్తున్నారు కదా. ఈ రోడ్డు పనులకు సంబంధించి పనులు కూడా అయితే చేస్తున్నారు. మ్యాపింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ రోడ్డు పనులు కూడా అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ అయితే 250 కోట్ల రూపాయలతో అయితే దక్కించేసుకున్నారు. ఇంకా ఈ పనులకు చేయడం కోసం అని చెప్పని మొత్తం క్లియర్ అయితే చేసుకొని ఇదంతా సైడ్ డక్స్కి సంబంధించి పనులు చేయడం కోసం అని చెప్పి చూసుకుంటున్నారు. అలానే ఈ రోడ్డు పక్కన ఉన్న చెత్తను కూడా మొత్తం అయితే తొలగించారు, మీరు చూడొచ్చు. ఓకే, మీకు అటు ఎస్ఆర్ఎం వైపు కూడా వెళ్ళి అటు ఎలా ఉందో అన్నది చూపిస్తాను, పదండి. ఇదిగోండి, దీనికి సంబంధించి పనులు ఎంత శుభ్రం అయితే చేస్తున్నారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అన్నమాట. ఈ రోడ్డు పనులు కూడా స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎర్రబాలెం నుంచి ఈ నీరుకొండకి వెళ్ళే రోడ్డు అనమాట ఇది. 50 మీటర్లు వెడల్పు అయితే ఉంటుంది. ఇవి చూస్తున్నారు కదా, మ్యాపింగ్ అయితే చేసుకొని మార్క్ చేసుకుంటున్నారు. అటు సైడ్ కూడా మొత్తం క్లియర్ అయితే చేశారండి పూర్తిగా. ఇంకా అటు వెళ్తున్నా మీకు 10 రోడ్డు వచ్చింది అనమాట. ఇదిగోండి, అమరావతిలోనే పెద్ద ఈ యూనివర్సిటీ అనమాట, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. పెద్ద క్యాంపస్. ఇదిగోండి, ఇది ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి నీరుకొండ. మీకు అటు వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేటు. అది మెయిన్ క్యాంపస్ అన్నమాట.
వైపు నుంచి ఎంట్రన్స్. చూసారు కదా ఎలా ఉందో. ఇంకొక కొత్త కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది బ్యాక్ సైడ్. అంతకుముందు వీడియో చూపించాను కదా. ఇది ఇటు నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా నీరుకొండ వైపు అయితే వెళ్తాం. అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అయితే జరుగుతుంది, అది కూడా చూపించాను వీడియో. పూర్తయిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇదిగోండి శాఖమూరులో ఉన్న ఈ విట్ యూనివర్సిటీ. ఇది కూడా చాలా పెద్ద యూనివర్సిటీ అండి. విట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ చూసారు కదా ఎలా ఉందో. ఓకే అండి, ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.